హరీష్ రావు గారు ఈ V6కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టుండు. కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటాడా? కేసీఆర్ అట దెబ్బ కొడితే రేవంత్ తట్టుకుంటాడా అంటున్నాడు. ఏడున్నాడు కేసీఆర్? ఏ దెబ్బేంది, కొట్టేదేంది, తట్టుకునేదేంది? ఎక్కడున్నాడు కేసీఆర్? వేర్ ఈజ్ కేసీఆర్? మా దెబ్బలకే తట్టుకోలేకపోతున్నాడు. V6 వెలుగు ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి టైం ఇచ్చారు, అన్నీ నిశ్చితంగా పరిశీలించారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గరవుతాం, పరిణితి వస్తుంది. చెప్పు మీ మామకు చెప్పు, ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గరవుతాం. మనకి ఇప్పుడు ప్రజలు కనిపిస్తున్నారు, ఇంతమంది ఏమో ప్రజలు పురుగులాగా కనిపించారు. రా బయటికి రా, ఫామ్ హౌస్ నుంచి బయటికి రా, ఎక్కువసేపు బండకు రోగాలు వస్తాయని చెప్పు. కాదండి, ఆయన 12 నెలలు దాటింది, ఇంతవరకు ఒక ఇష్యూ మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది లేదు. ఆయన వస్తారట, జనం వెయిట్ చేయాలన్నట. లీడర్ అంటోడు ఎప్పటికీ జనాల్లో ఉండాలా? సంవత్సరం మండి సంవత్సరం బయటకు వచ్చి ఇదేమన్నా ఇదే బిజినెసా? వచ్చినా ఒక 5 నిమిషాలు. కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే మా లీడర్, పార్టీ లైన్ మేరకే పనిచేస్తాం, పార్టీ ఏం చెబితే చేస్తానని వెల్లడి, పార్టీ ఏం చెప్తే జై. మీ బామ్మార్దికి మొత్తం కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అలానే ఉన్నారంటే ఉన్న ఆకాస్త క్రెడిబిలిటీ కూడా ఖతమైపోతుంది. మీరు ఏం చెప్తుంది చేస్తా అని కాలం వెళ్ళ తీసుకుంటూ వెళ్ళండి. ఇగో ఈడ ఆయన బాబు అట్లా మాట్లాడు, బామ్మారిది ఏమంటుండు, మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తాడట. ఓరు నాయన, మబ్బులను చీల్చుకొని వచ్చేదేందిరా బాబు? మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తాడట. ఏదైనా సినిమా డైలాగా? ఎవడు రాసిస్తాడు మీకు ఇవన్నీ? ఏదైనా బాహుబలి అయినా ఏదో ఉంటుంది కదా, సినిమా ఇంట్రో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఆర్ఆర్ వెనకాల రికార్డింగ్ వాయిస్ తోటి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ తోటి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చదువుతూ ఉంటాడు. సో అట్లా ఉన్నది ఇది. సూర్యుడి లెక్కనే కేసీఆర్ మబ్బుల చాటున ఉన్నాడు, ఆయన మళ్ళీ సీఎం అవుతాడు. కేటీఆర్ సూర్యుడి లెక్కట మబ్బుల చాటుకు దాచుకున్నాడట. మరి లీడర్ అంటాడు దాచుకోడే అంటే మరి మళ్ళీ సూర్యుడు సాయంత్రం కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనది కూడా అంతేనా? అంటే బయటకు వస్తాడు, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, అంతే కదా. ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చిండు. బీజేపీ మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే. మరి మొన్న ఎంపీ ఎలక్షన్లో మీకు కూడా వచ్చింది గుండు సున్నానే కదా. మరి ఏ లెగ్గు? నీ లెగ్గేనా? ఎంపీ ఎలక్షన్లో నీకు వచ్చింది కూడా గుండు సున్నానే కదా. సరే, ఆయన ఇక్కడ ఆయన అక్కడ ఢిల్లీకి ఈయనకు సంబంధమే లేదు. కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా వచ్చింది రాహుల్ గాంధీకి. మరి నీకే మీ నీకే కదా గుండు సున్నా వచ్చింది 17 ఎంపీ స్థానాల్లో. బీజేపీ మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీని. 16 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి బడ్జెట్లో తెచ్చింది ఏంది? స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేస్తలేవు? కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి నీ అభ్యర్థి ఏడి? అదే 4 ఉమ్మడి జిల్లాల నుంచి నీ టీచర్ అభ్యర్థి ఏడి? పట్టభద్రుల అభ్యర్థి ఏడి? నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి నీ టీచర్ అభ్యర్థి ఏడి? సూర్యుడు మబ్బులని తెంచుకొని బయటకు వస్తాడంటే మరి నీ అభ్యర్థులు కూడా రావాలి కదా. నువ్వు కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్ పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నావు.